అందరికీ నమస్కారం. నేను మీ పదులభర్త శివ. మరో పద్యంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను చెప్పేటటువంటి పద్యం సామాజికమైనటువంటి బాధ్యతతో కూడినటువంటి పద్యమే అవడానికి చింతామణి అనేటటువంటి నాటకంలోని పద్యమే. కానీ చింతామణిలో ఉన్నటువంటి ఈ పద్యం ద్వారా సందేశం ఏంటంటే, పూర్వం స్త్రీ వ్యామోహంతో అనేక మంది పతితులయ్యారు, ధనమాన ప్రాణాలని కోల్పోయారు. అందులో బ్రాహ్మణులు కూడా ఉన్నారు, బ్రాహ్మణ సామాజిక వర్గము ఉంది. అందుకని ఆ సాంఘిక దురాచారాన్ని తొలగింపజేయడానికి కాళ్ళకూరి నారాయణరావు గారు రచించినటువంటిదే విప్రనారాయణ ఒకటి, చింతామణి ఒకటి. ఈ రెండు నాటకములు కూడా ఆయన సమాజంలో, ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి ఈ వేశ్యావృత్తిని, అప్పట్లో వేశ్యావృత్తి ఉండేటటువంటిది అది సాంఘిక దురాచారంగా భావించి దాన్ని తొలగింపజేయాలని, తద్వారా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయని తెలియజేస్తూ దాంట్లో పాత్రను చిత్రీకరణ చేసుకుంటూ వచ్చినటువంటి చేసినటువంటి రచనే ఈ కాళ్ళకూరి నారాయణరావు గారు రచించినటువంటి చింతామణి. అందులో కథానాయకుడి పాత్రను బిల్వమంగళుడు, కథానాయక పాత్రగా వేశ్యామనేటువంటి చింతామణిని చెప్పడం జరుగుతుంది. ఆమె వద్దకు ఎందరో పురుష పొంగవులు వ్యామోహంతో వచ్చిన బిల్వమంగళుడు పరమేశ్వర ఆరాధన, తల్లిదండ్రుల పూజ్య భావన, ధర్మపత్నితోటే ఏకపత్నీవృతుడిగా ఉండేటటువంటి అతనిని ఏ విధంగానైనా సరే ప్రలోభపరచాలి అనేటటువంటి ఆలోచనతోటి అతని స్నేహితుడైనటువంటి భవానీ శంకరుడితోటి రాయబారం నెరపగా, అమ్మ బాబోయ్, బిల్వమంగళుడు సామాన్యుడు కాదు, ఆయన ధర్మపరాయణుడు, ఏకపత్నీవృతుడు వంటి వాడు అంటే విశ్వామిత్రుడి కంటినా, విశ్వామిత్రుడు మేనకతోటి ప్రలోభపడలేదా? విప్రనారాయణుడి కంటినా, విప్రనారాయణుడు దేవదేవికి లొంగిపోలేదా? వేదవ్యాసుల వారి కంటినా అని అనేకమైనటువంటి ఉదాహరణలు ఇచ్చి, ఈ పురుష పొంగవులందరూ కూడా స్త్రీల యొక్క కడగంటి చూపు పడనంత వరకే, స్త్రీల యొక్క కడగంటి చూపు పురుషుడి మీద పడినా, పురుషుడు అటువంటి స్త్రీని చూసినా వారి యొక్క తపశ్శక్తి కానీ లేదా వారి యొక్క నియమనిష్టలు కానీ భగ్నం అవుతాయి అంటూ చెప్తున్నటువంటి పద్యం నిజానికి నిజమే. కానీ అలాంటి దౌర్బల్యము, అటువంటి మానసిక దౌర్బల్యం కానీ శారీరక దౌర్బల్యం కానీ లేకుండా చేసుకోవాలనే సదుద్దేశ్యంతో అలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ కూడా ప్రలోభాలకు లొంగవద్దు అనే సూచిస్తూ చెప్తున్నాను నేను ఈ పద్యాన్ని. ఆమె చెప్పిన పద్యం కాళ్ళకూరి నారాయణరావు గారి రచన. ఇంతులు తారసిల్లు వరకే, ఇంతులు తారసిల్లు వరకే, పురుషాగ్రనులెంతలేసి సామంతములాడినన్, బిగువు మాటలు పల్కిన, కామినీమణి కాంత దృగంచలాగ్ని, కలికాలవమించుకపాటి సోకినేన్, ఎంతటి పండితుండైన ఇట్టె కరుంగడే వెన్నపోలికన్, ఇంతులు తారసిల్లు వరకే, ఇంతులు తారసిల్లు వరకే, పురుషాగ్రనులెంతలేసి సామంతములాడినన్, బిగువు మాటలు పల్కిన, కామినీ మణికాంత దృగంచలాగ్ని,
కలికాలవమించుకపాటి సోకినే ఎంతటి పండితుండైన ఇట్టెకరుంగడే వెన్నపోలికన్. తాత్పర్యం కూడా చెప్తున్నాను, అర్థమైపోయి ఉంటుంది కానీ తాత్పర్యం కూడా చెప్పాల్సింది ధర్మం నాకుంది కాబట్టి చెప్తున్నాను. ఇంతులు తారసిల్లు వరకే, స్త్రీలు తారసపడే వరకునే ఎంతటి పురుషాగ్రణులైన, పురుషులలో శ్రేష్ఠులము నియమనిష్టా గరిష్ఠులము అని చెప్పుకునేటటువంటి వారు ఎంతలేసి సామంతములాడినను, ఎంతటి సామంతములాడినా, ఎంతటి బెట్టు చేసినా, బిగువు మాటలు పలికిన, ఎంత బిగుసు కూర్చున్నా, కామినీమని కాంత దృగంచలాగ్ని, నిజంగా గనక కామించి మోహించేటటువంటి కాంత యొక్క దృగంచలాగ్ని, అంచలము అంటే కండ్లు, దృగంచలాగ్ని అంటే కంటి కొర చిగురు నుంచి ఆ వచ్చేటటువంటి ఆ అగ్ని అంటే వేడి నిట్టూర్పు, వేడి చూపు ఉంటుందే, ఆ యొక్క కామినీమని కాంత దృగంచలాగ్ని కలికాలవమించుకపాటి సోకినే. కలి అంటే లిప్తపాటు కంటే తక్కువ సమయాన్ని కలి అని చెప్తారు సంస్కృతంలో. కలికాలం మించుకపాటి సోకిన, ఇంత చిన్న ఒక చూపు, వారకంటి చూపు, కనిగంటి చూపు పడినా సరే, ఎంతటి పండితుండైనా, ఎంతో పాండిత్యంతో ఉన్నటువంటి వాడు కూడా ఇట్టెకరుంగడ వెన్నపోలికన్. ఆమె అక్కడ కడిగంటి చూపు యొక్క అగ్ని అన్నాడు కదా, అందుకని ఆ చూపు యొక్క అగ్నిని వెన్నకి తగిలితే ఏమవుతుంది? వెన్న ఇట్టే కరిగిపోతుంది కదా. అలాగే ఈ పురుషాగ్రులు కూడా కరిగిపోతారు అని భవానీ శంకరుడితోటి చెప్తున్నటువంటి సందర్భంలో పద్యము. ఇటువంటి ఈ సామాజికమైనటువంటి బాధ్యత మనందరికీ ఉంది. ఇటువంటి దురాచారాన్ని, ఇటువంటి వ్యామోహాన్ని తొలగించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మనసావాచా కర్మణ భగవంతుడి మీదే దృష్టిని కేంద్రీకరించుకుని ఉత్తర జన్మలలో మోక్షాన్ని పొందాల్సినటువంటి ఆవశ్యకం ఉంది. అయితే అంత్యమునందు ఈ నాటకంలో కూడా అతను ఆమెతో పాటుగా మోక్షాన్ని పొందుతారు. వాళ్ళిరువురు కూడాను, వాళ్ళు కూడా మోక్షాన్ని పొందుతారు. వారు కూడా దైవధ్యానంలో పడి అంత్యమునందు సన్యసించి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి, తద్వారా ఆ లీలాశుకుడు యొక్క కథే ఇది. లీలాశుకుడినే బిల్వమంగళుడు అని కూడా అంటారు. ఆ లీలాశుకుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైపోతాడు, ఆ శ్రీ వైకుంఠ నారాయణులో లీనమైపోతాడు. నా యొక్క ఈ విశ్లేషణ, నా యొక్క ఈ పురాణ ప్రవచనము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను మరిన్ని వీడియోలు మీకు ఇవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్లు ఉండాలిట, 1500 మంది. కాబట్టి నేను ఇలా మీకు సందేశాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను. కాబట్టి సమాజాన్ని మార్చాలనుకుంటున్నటువంటి ఒక వ్యక్తికి మీరు మీ వంతు కృషి మీరు చేయండి, నా వంతు కృషి నేను చేస్తాను. ధన్యవాదాలతో మీ శివ పొదుళ్లపర్తి.